ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి. తర్వాత కామెంట్ సెక్షన్లో మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అని టైప్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీనివాస్, మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. సో ఇవాల్టి ఈ వీడియోలో ముఖ్యంగా తెలంగాణలో అంగన్వాడీ ఉద్యోగాలకు సంబంధించి మనకు 14,000 అంగన్వాడీ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ అప్కమింగ్ సూన్లో ఉంది. మరి ఎందుకు ఆగిపోయింది? చాలా జిల్లాల నుంచి అడుగుతున్నారు. అంగన్వాడీ ఉద్యోగాలకు సంబంధించి గ్రీన్ సిగ్నల్ వచ్చినప్పటికీ ప్రభుత్వం ఎందుకు ఇవ్వలేకపోయింది? అసలు 14,000 ఉద్యోగాలు వస్తాయా, లేక అందులో ఏమన్నా పోస్టులు తగ్గుతున్నాయా? తగ్గడానికి గల కారణాలు ఏంటి? ఎప్పట్లో ఒక నోటిఫికేషన్ రావచ్చు? ఆ పర్టికులర్ డీటెయిల్స్ మనం షార్ట్ అండ్ క్లియర్ కట్గా తెలుసుకుందాం. ఓకేనా? సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్గా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు 14,000 పైచిలకు ఉద్యోగాల భర్తీకి అంగన్వాడీ ఉద్యోగాల మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి అప్డేట్ వచ్చింది. ముఖ్యంగా మనకు ఉమెన్స్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ శాఖ మంత్రి సీతక్క గారు, మినిస్టర్ సీతక్క గారు చాలా స్పష్టంగా తెలియజేశారు. అయితే ఇందులో మిగతా పోస్టులు ఏవైతే ఉంటాయో మనకు 9,600 పోస్టులకు సంబంధించి మాత్రమే నోటిఫికేషన్ వస్తుందండి. అయితే మిగతా పోస్టులు ఏమైతే అంటే మామూలుగా అంగన్వాడీ మినీ అంగన్వాడీ టీచర్లకేమో అంగన్వాడీ టీచర్లుగా ప్రమోట్ చేస్తున్నారు. తర్వాత అంగన్వాడీ టీచర్లకు అంగన్వాడీ సూపర్వైజర్లకు ప్రమోట్ చేస్తున్నారు. ఇక అంగన్వాడీ సూపర్వైజర్లకు హెడ్ ఆఫీసర్లు ఇలా ప్రమోట్ చేస్తారండి. ఓకే, సో దీనికి సంబంధించి ఐసిడిసి ప్రాజెక్ట్ సూపరింటెండెంట్గా సెలెక్ట్ చేస్తారు. సో ఇలా ప్రమోషన్లో కొన్ని పోస్టులు పోగా మిగతా అయితే 9,600 పోస్టులు మాత్రం డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఫిల్ చేస్తారు. ఓకే, ఇందులో ఎటువంటి సందేహం లేదు. అయితే ఎలక్షన్ల కంటే ముందే రిలీజ్ అయ్యేటువంటి ఛాన్స్ ఉందా, మరి తర్వాత రిలీజ్ చేస్తారని చాలామంది డైలమాలు ఉన్నారు. సో ఎనీవే ఈ నోటిఫికేషన్ మాత్రం అప్కమింగ్ సూన్లో ఉంది, ఇది వాస్తవం. ఓకే, అయితే దీనికి సంబంధించి విద్యా అర్హతలు కేవలం 10th క్లాస్ పాస్ అయి ఉండి స్థానికంగా లోకల్ క్యాండిడేట్స్ ఉంటే సరిపోతుందండి. తర్వాత మీరు సూపర్వైజర్ పోస్టులు కావచ్చు, అంగన్వాడీ టీచర్ పోస్టులు కావచ్చు, కాస్త విద్యా అర్హతల్లో మార్పులు కనిపిస్తున్నాయి. అయితే అంగన్వాడీ సూపర్వైజర్ ఉద్యోగాలకు మాత్రం కాస్త ఎగ్జామ్ కండక్ట్ చేసేటువంటి ఛాన్స్ ఉంది. మిగతా ఉద్యోగాలకు మాత్రం ఎటువంటి రూపాయి కూడా ఫీ లేకుండా, ఎటువంటి ఎగ్జామ్ లేకుండా డైరెక్ట్ రిక్రూట్మెంట్. అది ఎలా అంటే మీకు ఎస్ఎస్సిలో వచ్చినటువంటి మార్కుల ఆధారంగా తర్వాత మీ స్థానిక లోకల్ సర్టిఫికేట్ చూసి ఏజ్లో సీనియారిటీని బట్టి ఎక్కడైనా చేస్తే మీ ఎక్స్పీరియన్స్ బట్టి డైరెక్ట్గా సెలక్షన్ చేయడం జరుగుతుంది. అయితే ఆయా జిల్లాల వారీగా ఏ జిల్లాలో ఎక్కడెక్కడ ఎన్ని వేకెన్సీ ఉన్నాయి, వేకెన్సీ డీటెయిల్స్ మీరు ఎలా తెలుసుకోవాలి, ఆ పర్టికులర్ డీటెయిల్స్ అని చాలా క్లియర్గా వీడియో కింద లింక్ అయితే అప్డేట్ చేశామండి. వన్స్ ఈ వీడియో చూసాక అంగన్వాడీ ఉద్యోగాల గురించి మీకు ఏదైనా డౌట్స్ వచ్చినా, ఒపీనియన్ ఏదైనా ఉన్నా మీ ఒపీనియన్స్ మాత్రం వన్స్ వీడియో కింద కామెంట్ సెక్షన్ ద్వారా గుర్తు చేయండి. సదా మీ సేవలో ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.